నాయకులు కావాలి, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితేనే మన పనులు అవుతాయంటే అది వ్యవస్థను నిర్వీర్యం చేశారు అన్నది సంకేతాలు అవన్నీ. అదే కనుక ఏ అమెరికాకి వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు ఎవడో అక్కడ నాకు లోకల్ సెనేటర్ లేదంటే అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి అక్కడ సెనేటర్స్ పర్మిషన్ అవసరం లేదు, రికమెండేషన్లు అవసరం లేదు. అలాగే ఆమె ఇక్కడి నుంచి తెనాల నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు బోల్డంత సంపద సృష్టించుకోగలిగే పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడి నుంచి వెళ్ళగలిగి అక్కడ విదేశీయులు అయ్యింది మనం. కానీ ఇక్కడ పెరిగి ఇక్కడ ఒక వ్యాపారం చేయాలంటే నాకు నాయకుడు తెలిసి ఉండాలి, ఆ పార్టీ వాడినే ఉండాలి, లేదంటే ఆ కులం నాకు ఫేవర్గా ఉండాలి. విసిగిపోయాం ఈ పరిస్థితులకి. ఎక్కడైతే ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే స్కిల్ ఉందో ఆ వ్యక్తుల్ని ప్రమోట్ చేసే సొసైటీ రావాలి. విదేశాలకు వెళ్ళగలిగి అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించగలిగే మేధావులు మనకి భారతదేశంలో ఉన్నప్పుడు మన తెనాలకు కానీ, మన జిల్లాలకు కానీ, మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఎందుకు సృష్టించలేకపోతున్నామంటే ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ అనుకూలంగా లేదు మనకి. దీనిని మార్చాలి అంటే మనకి ఒకప్పుడు యువత మేల్కోవాలి, యువత బాధ్యత తీసుకోవాలి, ఆడపడుచులు అండగా ఉండాలి. ఎందుకంటే పెద్దలు 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది వ్యవస్థతో పోరాటం చేసి అలసిపోయి ఉంటారు, మారదని వదిలేస్తుంటారు. కానీ ఒక యువతే ఆడపడుచులే చాలా వాళ్ళకి ఆడపడుచులకు కోపం వస్తే మటుకు అది ఒక వీరనారులు వాళ్ళు. అలాంటి ఆడపడుచుల కోపం వచ్చి యువతకు కానీ వారి దీవెనలు ఇస్తే ఈ యువత ఈ ఒక రోజున భారతదేశం తాలూకు ఇలాంటి తప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చేసే శక్తి ఒక యువతకే ఉంది. దాంట్లో భాగంగానే అంటే ఎలా మాట్లాడుతున్నానంటే ఒక కులం కోసం అందరూ చేరుతారు, ఒక మతం సమస్య ఉంటే అందరూ చేరుతారు. నేను మాట్లాడేదంటే మన వ్యవస్థలో బోల్డెన్ తప్పులు ఉన్నాయి. ఒక హాస్పిటల్ లేదు, మన కాలువల ఆధునీకరణ లేదు, లేదంటే ఇంకొక సమస్యలు ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టి ఒక 10 మందో 15 మందో 20 మందో చుట్టూ కూర్చొని సమస్యలను మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఎందుకు దొరకదు. ఈ జాగో ప్రోగ్రాం కూడా మేము అనుకున్నాం, యువతని ఎక్కువ మీరు 10 మంది 20 మంది 40 మంది 50 మంది ఒక చోట కూర్చొని ఒక సాయంత్రం పూట ఈ శిశిర కాలంలో ఈ చలికాలంలో అంటే ఒక కవి చెప్తాడు, ఒక కన్నడ కవి, నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు మొదట్లో నాచుపట్టిన చెరువులు ఉంటే నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోతానని. దేనికి అంటే నాచుని ఛిద్రం చేసే యువత ఇక్కడ లేదు, అంటే యువత లేని చోట నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని చెప్పి వెళ్ళిపోతాను. అలాంటిది యువతని నిర్వీర్యం చేసే వ్యవస్థ మంది. మిమ్మల్ని ఎలా వాడుకోవచ్చు, ఎవడలో ఏ శక్తి దాగుందో మనకి ఎలా తెలుసు, ఏ స్కిల్ ఏ సంపద ఏ శక్తి దాగుందో. మరి జనాల్లో కూర్చోబెట్టి నువ్వు స్కిల్ సెంటర్స్ ఎంత డెవలప్ చేసావు, విదేశాలకు ఎంతమంది ఒక స్కిల్ ఎఫిషియెంట్ టెక్నీషియన్స్ ఎంతమందిని డెవలప్ చేసావంటే ఒక మంచి వ్యక్తులు వచ్చినా కానీ దానికి సహకరించే వ్యవస్థ లేకపోవటం. ఇవన్నీ మారాలి. అందుకని జనసేన నేను ఎందుకు చెప్పానంటే పోటీలు చేయటాలు వీటన్నిటికంటే కూడా 2014లో నేను ఎలాంటి వ్యక్తిని నేను వదిలేసుకోగలను. నాకు డబ్బులు అవసరం లేదు, పదవి అవసరం లేదు, నేను చెప్పాలనుకున్నాను. నేను దేనికైనా ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను అందరూ నాకు అవివేకమో తెలివి తక్కువ కాదు, చాలా లోతైన విశ్లేషణతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం నేను సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే నేను యువతకి మనం ఎలా చూస్తాం, వ్యక్తులు ఆదర్శాలు వల్లించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆదర్శాలు పాటించే వాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. ఒక 6 నెలలు 8 నెలల్లో నన్ను ఇష్టారాజ్యంగా నేను ఎవరిని ఏమనుకుని ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే దాన్ని భరించగలిగే శక్తి ఉందా లేదా? ఒక ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలంటే వెళ్ళి మానవ మలమూత్రాదులు ఉన్న చోట నడవగలవా, వెళ్ళి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరగగలవా, డబ్బులు వదిలేసుకోగలవా? ఇవన్నీ నాకు నేను ప్రూవ్ చేయడానికి మీకోసం చేశాను. ఎందుకంటే నేను నిజంగా పదవే కావాలంటే 2009లో పదవి తీసుకునేవాడిని. 2014లో ప్రధానమంత్రులు అందరూ నాకు తెలిసిన వ్యక్తులు. నేను అడిగితే ఎవరు కాదనే వ్యక్తులు కాదు. మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితే నేను ఎందుకు తీసుకోలేదంటే నేను పదవులకు ఆశించి కాదు, మార్పును ఆశించి రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను. 2019 మన భావజాలానికి ఇది ఒక పరీక్షా సమయం. నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? అది మీరు నిర్ణయించుకోండి. కష్టంగా ఉంటుంది, ఆశ కనిపించదు. కానీ ఏదైనా సరే
ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు కాదు, 10 అడుగులు వేసాం ఈరోజు దాకా. ఇంకొక అడుగు కలిసి నడుద్దాం. నాయకులందరికీ ఒకటి చెప్పాను, మీరు 2019 మనకి ఇది ఆఖరి ఎలక్షన్లు కాదు, మొదటి ఎలక్షన్స్ కాదు, ఇది మొదటి ప్రయాణం మట్టుకే. నేను ఓటమి పోరాటం అని చచ్చిపోయింది మన చావ, మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో. యువతలో ఆటలాడటం మానేశాం. ఎంతసేపు టీవీలో కూర్చున్నా, సోషల్ నెట్వర్క్లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు. రా, బయటికి రా, లోపలికి రా, బయటికి రా. వాట్సాప్లో తిట్టుకోవడాలు కాదు, వాట్సాప్లో కూర్చోబెట్టి మాట అనుకోవడం కాదు. బయటికి రా, బయటికి వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది మజా, ఎవరు మన వైపు ఉన్నారు. అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగే కొద్దీ పలచడైపోయారు, మనుషులు బలహీనలు అయిపోయారు, బలహీన మనస్కులు. ఈ సంక్రాంతి ఎందుకు పెట్టండి? ఈ భోగి మంటలు ఇలాంటి పిరికితనాన్ని కాల్చేద్దాం, అవినీతిని దహిద్దాం. కొత్త మన రైతులను అడగండి, కొత్త పంట అయిపోయే ముందు ఏం చేస్తారు? మొత్తం పాత పంట తెగ్గొసిన తర్వాత మనం ఏం చేస్తారు? మొత్తం అది గడ్డిని తగలబెడతారు. అలాగే మనం కూడా ఒక సరికొత్త వ్యవస్థ 2019కి రావాలంటే పాత వ్యవస్థను సంపూర్ణంగా దహనం చేయాలి. ఈ సంక్రాంతి, ఈ భోగి పాత వ్యవస్థని దహనం చేద్దాం. కష్టంగా ఉంటుంది నేను చెప్పే మాటలు, పెద్దలు భయపడొచ్చు. పెద్దలు చెప్తా ఉన్నాను, మీ అందరూ 50లు 60ల్లో 65ల్లో ఉన్నారు, మీకు నమ్మకం లేకపోవచ్చు మారదని. నేను చెప్తున్నాను, నేను నా ప్రాణాన్ని, నా జీవాన్ని మొత్తం సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మార్పు కోసం. వ్యవస్థ మారాలి. నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాను. ఒక పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎందుకు జరగవండి పనులు? వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ పనులు చేస్తే ఎందుకు జరగవు పనులు? ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ ప్రమేయం లేకపోతే అధికారులు సంపూర్ణంగా చేయగలరు. తప్పు చేశారు, మీకు శిక్షించే అధికారం ఉంటుంది. వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు కాకుండా వ్యవస్థని బలోపేతం చేయగలిగే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి జనసేన ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాను 2019లో. అలాంటి ప్రభుత్వం రావాలి. జనసేన తప్పులు చేసినా చొక్కా పట్టుకొని నిలదీయాలి. మీకు అంత ప్రజాస్వామ్యం, మీకు అంత బలోపేతం కావాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి రావాలి మీకు. ఇది నేను కోరుకుంటుంది. ఎక్కడో చదువుకుంటే ఉపాధి అవకాశాలు మనకి అమరావతిలో, ఇంకొక మనకి దగ్గరలో రావాలి ఉపాధి అవకాశాలు. ఎక్కడో విదేశాలకు వెళ్ళి వాళ్ళు రేపు ఈ రోజున అమెరికా వెళ్తున్నాం, అందరం విదేశాలకు వెళ్తున్నాం. ట్రంప్ లాంటి ఇంకొకటి వస్తాడు, ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ వచ్చి ఏమంటాడు? ఈ రోజున అసలు అమెరికా నుంచి భారతీయులందరూ వెళ్ళిపోవాలి అంటే ఏం చేస్తాం? మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోలేం. అందుకని ఎప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి, మనదైన స్థానం ఉండాలి, మనదైన దేశం ఉండాలి, మనదైన గ్రామం ఉండాలి, మనదైన ఇల్లు ఒక చోట ఉండాలి. అప్పుడు బయటికి వెళ్తాం. వాడు కాదంటే గొడవలు పెడితే అప్పుడు వచ్చేస్తాం, మనకి ఇబ్బంది లేదు. కానీ మనకి స్థాన బలం లేకుండా ఇంకో చోటకి వెళ్తే ఎప్పుడు పల్సర్ అయిపోతాం. అందుకనే బంగ్లాదేశ్లో ఒక రోహింగ్యా ముస్లిమ్స్ మన బర్మా నుంచి వచ్చేస్తే, మియాన్మార్ నుంచి వచ్చేస్తే పంపేశారు. వాళ్ళ దేశం లేదు వాళ్ళకి. అలాగే మనం ఎప్పుడు కూడా విదేశాల్లో మన వాళ్ళు బాగుండాలి అంటే మనదైన సంస్కృతి చాలా బలంగా ఉండాలి, మనదైన స్థాన బలం చాలా బలంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చేసి మాకు పని చేయాలంటే మన సగటు రాజకీయ వ్యవస్థ మాకు అండగా లేదని విసుగుంటుంది. అందుకని అలాంటి మేధావులు తిరిగి దేశానికి రావాలి. అలాంటి ఎన్ఆర్ఐలు, త్యాగం చేయగలిగే ఎన్ఆర్ఐలు మన తెనాలి లాంటి గ్రామం, మన ఊళ్ళకి రావాలి, మన జిల్లాలకు రావాలి. ఇతోధికంగా వాళ్ళు సహాయపడాలి మన అభివృద్ధికి అని చెప్పి నేను ఇలాంటి ఆలోచనతో చాలా బలమైన అడుగులు వేస్తున్నాను. నాకు నిజంగా తెలియదు 2019లో ఎన్ని స్థానాలు వస్తాయో నాకు తెలియదు, ప్రభుత్వం స్థాపిస్తామో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను ఆత్మవిశ్వాసం ఉన్నవాడిని, దెబ్బతింటానికి రెడీగా ఉన్నవాడిని, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని, వ్యవస్థ మీద, భావితరాల మీద ప్రేమ ఉన్నవాడిని, వ్యవస్థని కాపాడుకోవాలి అని ఆకాంక్ష కలిగిన వాడిని మీకు నడిచి చూపించాను. ఏమీ ఆశించకుండా, ఒక్క పదవి ఆశించకుండా నేను చూపించాను నేను ఎలాంటి వ్యక్తినో అని. నేను మీకు ఈ రోజున మీరు ఎంత నిలబడతానో నాకు తెలియదు. నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, నా పెద్దలందరికీ నేను మీకు ఒకటే మాటిస్తున్నాను. ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అవినీతి వ్యవస్థని ఈ రోజున దహించేద్దాం, కాల్చేద్దాం. మీరు ఎంత అండగుంటారో అది మీరు నిర్ణయించుకోండి మీ మనస్సాక్షికి. కానీ నేను మీకు మాటిస్తున్నాను, నేను మీకు నా కడశ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను.
పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే రెండు పార్టీలు అటువైపు ఇటువైపు వెళ్ళిపోతే వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నిన్న మాట సభలో చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఎమ్మెల్యే అరే టీడీపీ వాళ్ళు బాగా తినేశారా అని చెప్పేసి ఈసారి మనం బాగా తినేద్దాం అంటే పాలన బాగా అందిద్దామని కాదు, ఈసారి వాళ్ళు ఈ పాలసీ చేశారు మనం ఇంకా బాగా చేయొచ్చు అట్లా లేదు. వాళ్ళు ఇసుకల్లో మన ఇసుక కాంట్రాక్ట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడు, ఈసారి మనం వచ్చింటే ఎక్కువ లాగేవాళ్ళం కదా అని. అంటే ఇంత బాధాకరం అయిపోయింది వ్యవస్థ. దీన్ని మార్చడానికి పోరాటం చేయడానికి యువతలో ఈ మార్పు రాకపోతే భవిష్యత్ తరాలు మరింత, మీకు చెప్పాను కదా ఈరోజు నేను తపన పడుతుంటే అందరికీ చాలామంది మొదట్లో హాస్యాస్పదంగా ఉండేది. నేను మీ ఒకటే నిదర్శనం చెప్తున్నాను. ఎప్పుడో 1960లో పెద్ద మనుషులు ఒప్పందం తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం 2014లో ఎలాగైతే దెబ్బ కొట్టిందో ఈరోజు చేసే ప్రతి నిర్ణయం ఒక 30 సంవత్సరాల తర్వాత దెబ్బ కొడుద్ది. నేను రాబోయే తరాల కోసం వచ్చాను, నేను మన తరాలని కాపాడుకోవడానికి వచ్చాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మనోహర్ గారికి, మాదాసు గారికి, ప్రత్యేకించి కిషోర్ బాబు గారికి, బాలరాజు గారికి, తోట చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి, పార్థసారథి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, యువతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు జాగోరే జాగోరే ప్రోగ్రామ్ అనేది ఏం లేదు, ఒక చిన్న కాన్సెప్ట్ అది. ఫేస్బుక్ ఇప్పుడు మనం చేసాం కదా, మనకి జనసేన తరంగం ఎలాంటిదో వచ్చే శివరాత్రి వరకు ఈ శిశిర కాలంలో, ఈ చలికాలంలో టీవీల ముందు కాకుండా, వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కాకుండా ఒక 15 మంది 20 మంది కలవండి, ఒక చోట కూర్చోండి. ఈ రాజకీయ వ్యవస్థని మీరు చూడండి. తెలంగాణ కోసం అంతమంది రోడ్ల మీదకి వచ్చారు, మీరందరూ భాగస్వామ్యులు కావాలి. మీరు ఈ పొద్దున ప్రతి రాజకీయ నాయకుడు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారు, వైసీపీ నాయకులు వస్తారు, అడగండి వాళ్ళని, మమ్మల్ని కూడా అడగండి, జనసేన నాయకులు కూడా అడగండి. మీరు వస్తే ఏం చేస్తారు, ఎలా నిలబెడతారు, అన్నీ అడగండి. ముగ్గురిని ఒకటే ప్రశ్న అడగండి, మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి. నేనైతే మీరు మాకు భరోసా ఇస్తే, మీరు ఏం భరోసా ఇవ్వకపోతేనే ఈ పోటీ, ఒక్క ఓటు వేయకపోతే నేను ఇంత పని చేసినాను, ఒక్క ఓటేస్తే కంఠం కోసి ఇచ్చేస్తాను మీకు, అంత బలంగా నిలబడతాం. ఈ జాగోరే జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి, ఒక 10 మంది నిలబడండి, పెద్దలను పిలవండి, ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి, మాట్లాడండి. మన కాలనీల్లో ఎలా ఉన్నాయో చూడండి, దారి పొడవునా కూర్చోబెట్టి కాలువల పక్కన ఇళ్ళు ఉన్నాయి, కూర్చొని ఏం చేయాలని అడగండి, మాట్లాడుకొని ఎన్ని చూసి దానికి ఒక ఆటపాట అనుకోండి. బోళ్ళంతమంది కళాకారులు, ఇది మన ప్యారిస్ లాంటి నగరం, ఇది ఆంధ్ర ప్యారిస్ అంటాం దీన్ని. కళాకారులను రమ్మని చెప్పండి, కలవండి అందరినీ, ఒక ఆటపాటతో. దీంట్లో మద్యపానం లేకుండా మటుకు చూసుకోండి, అదొక్కటి నా విన్నపం. ఎందుకంటే వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్లో మద్యపానం ఉండకూడదు. కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి తప్ప మద్యపానం లేకుండా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని భవిష్యత్తు మనకు ఓట్ల కోసం అడిగే రాజకీయ నాయకులతో మాట్లాడదామని తెలియజేసుకుంటూ